ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుంది అనుకుంటున్నారు? ఈ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? కష్టం అనిపిస్తుందమ్మా, అన్ని పెరుగు అయిపోయినాయి, అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి. దానివల్ల కష్టంగా ఉంది. అంటే విద్యార్థులకు చాలా రకాలైన పథకాలు ఇస్తున్నారు. విద్యార్థులకి కూడా ఇస్తున్నాడు, పథకాలు అయితే బాగానే ఇస్తున్నాడు, కానీ అన్ని రేట్ ఎక్కువైపోయినాయి. జగన్ పరిపాలనలో ఇప్పుడు మరి ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేస్తాను అని హామీలు ఇస్తున్నాడు. చేయగలుగుతాడా? అది మాత్రం తెలియదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఎటువంటి పథకాలు పెడితే బావుంటుంది? ప్రజలకు ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు? అది మనకు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ డెవలప్‌మెంట్ చేస్తారు? అదే జగన్ కొన్ని పెడతారు అని అంటున్నారు. అదే ఇప్పుడు బస్సు జగన్ పరిపాలనలో మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? రాలేదు. మరి ఇస్తామని చెప్పారు కదా. ఇవ్వలేదు, అది ఇబ్బంది పడుతున్నారు. మరి ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం ఉంటారా? అవసరం లేదు. మరి ఒక అది రాజధాని కూడా డెవలప్ చేశారనుకోవచ్చా? అది తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఓకేనా? ఓకే. మరి ఎన్ని సీట్లు గెలవచ్చు 175కి? అది తెలియదు. తెలియదా? అంటే అని అంచనా వేయలేరా? అంటే జగన్ గారి మీద ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే చెల్లెలు షర్మిల అనే సొంత చెల్లెలే వ్యతిరేకత చూపిస్తుంది. సో అలా వ్యతిరేకత చూపించడం వల్ల వైఎస్ఆర్ సీట్లు ఏమైనా చీల్తాయి అనుకోవచ్చా? అది కూడా తెలియదు. అది మరి తెలియదు. అలా చెల్లి వ్యతిరేకత చూపించడానికి కారణం ఏమై ఉంటుంది? అది తెలియదు. ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తావు? చంద్రబాబు నాయుడు అని